హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే భూ సరిహద్దు దేశాలు అంటే భారతదేశంలో భూ సరిహద్దు దేశాల గురించి నేర్చుకుందాం. భూ సరిహద్దు దేశాలు అంటే అర్థం ఏమిటంటే భారతదేశం ఏ దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఇప్పుడు భారతదేశ పటం ఇట్లా ఉంటుంది కదండి. ఏ దేశాలతో సరిహద్దును ఇక్కడ ఏ దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది అని అర్థం. భారతదేశం ఏ దేశాలతో తన సరిహద్దును పంచుకుంటుందో దాన్ని భూ సరిహద్దు దేశాలు అంటారు. ఓకేనా. మొత్తం ఏడు ఉన్నాయండి భూ సరిహద్దు దేశాలు భారతదేశానికి. ఇది లాస్ట్ టైం ఎస్ఎస్సి ఎంటీఎస్లో అడిగారండి 2022లో. ఓకేనా. భూ సరిహద్దు దేశాలు ఎన్ని? 7. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. 7 అంటే 1 భూ తీసేసేయండి. సరిహద్దు దేశాలు 1 2 3 4 5 6 7. ఇవి సరిహద్దు దేశాలు ఎన్ని? 7. ఇవన్నీ 7. ఓకేనా. ఇట్లా గుర్తుపెట్టుకోండి. మొదటిది బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. బంగ్లాదేశ్, చైనా. బంగ్లాదేశ్ బి. సి ఫర్ చైనా, పి ఫర్ పాకిస్తాన్, ఎన్ ఫర్ నేపాల్, మయన్మార్ ఎం, భూటాన్ బి, ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. బి స్క్వేర్ అంటే బంగ్లాదేశ్, భూటాన్. సిపిఎం పార్టీ ఉంది కదా, సిపిఎం పార్టీ ఎన్ఏ. ఓకేనా. బి స్క్వేర్ సిపిఎం పార్టీ ఎన్ఏ. ఓకేనా. బి స్క్వేర్ సిపిఎం పార్టీ ఎన్ఏ. ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నాకు తెలిసిన కూడా నేను చెప్తున్నాను, మీకు తెలిసింది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. బి స్క్వేర్ సిపిఎం ఎన్ఏ. ఓకేనా. బి స్క్వేర్ సిపిఎం ఎన్ఏ. మొత్తం 7 దేశాలు, 7 దేశాల పేర్లు. ఓకేనా. అతి పొడవైన సరిహద్దు గల దేశం అంటే బంగ్లాదేశ్. ఓకేనా. అతి పొడవైన సరిహద్దు దేశం అంటే ఎక్కువ, భారతదేశానికి ఎక్కువ సరిహద్దును పంచుకునే దేశం ఏదంటే బంగ్లాదేశ్. అతి తక్కువ అంటే ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. పెద్దది బంగ్లాదేశ్, చిన్నది ఆఫ్ఘనిస్తాన్. ఫస్ట్ లాస్ట్, అందుకే లాస్ట్లో రాశాను. ఓకేనా. పెద్దదేమో బంగ్లాదేశ్, చిన్నదేమో ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. ఒకవేళ క్వశ్చన్లో 2వ అతిపెద్ద సరిహద్దు గల హిమాలయ ప్రాంతం ఏంటిది అని అడిగారు అనుకో, 2వ అతిపెద్ద సరిహద్దు గల హిమాలయ ప్రాంతం అంటే ఇది చైనా. 2వ సరిహద్దు, ఎక్కువ సరిహద్దును షేర్ చేసుకుంటున్న 2వ దేశం ఏదన్నా చైనానే. హిమాలయ దేశం అన్నా కూడా చైనానే. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాకిస్తాన్ని ఇప్పుడు పాకిస్తాన్ ఇది భారతదేశాన్ని ఇట్లా టచ్ అవుతుంది కదా, దాన్ని ఎల్ఓసి అంటారు. ఎల్ఓసి అని పిలుస్తారు. దీన్ని నియంత్రణ రేఖ లేదా ఎల్ఓసి అంటారు. టచ్ అయ్యే ప్లేస్. ఈ ప్లేస్లోకి వీటన్నిటికీ ఏం లేదు, జస్ట్ పాకిస్తాన్ ఒకదానికి ఎల్ఓసి అని ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ గుర్తుకున్నాయి కదా. ఈ చిన్న రాష్ట్రం ఎక్కడ టచ్ అవుతుంది అంటే లడక్ ద్వారా భారతదేశాన్ని టచ్ అవుతుంది. ఓకేనా. లడక్. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నా. భారతదేశంలో భూ సరిహద్దు దేశాలు ఎన్ని? మొత్తం బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. మొత్తం కోడ్ వచ్చేసి బి స్క్వేర్ సిపిఎం ఎన్ఏ. పెద్దదేమో బంగ్లాదేశ్, చిన్నదేమో ఆఫ్ఘనిస్తాన్. అట్లా గుర్తుపెట్టుకోండి. పెద్దదేమో బంగ్లాదేశ్, ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది బంగ్లాదేశ్, కొంచెమే సరిహద్దును పంచుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. మా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.